ప్రధానమంత్రి గారు రాబోతున్నారు. ప్రెస్టీజియస్ ఈవెంట్ ఎలా ఉండబోతోంది రాష్ట్రంలో? చాలా అద్భుతంగా జరగబోతోంది. 11వ యోగా దినోత్సవం నభూతో నా భవిష్యత్ అన్న చందంగా గత 10 యోగా దినోత్సవాలు జరిగాయి. కానీ 11వ యోగా దినోత్సవం మాత్రం నభూతో నా భవిష్యత్ అన్న చందంగా జరపాలనే ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చేస్తున్నారు. అనేక రికార్డులను కూడా ఈ సందర్భంగా బ్రేక్ చేయడానికి, ఎందుకంటే సింగిల్ వెన్యూ రికార్డు ఇప్పటిదాకా 1,53,000 ఉంటే 5 లక్షల మందితో విశాఖపట్నం కేంద్రంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అదేవిధంగా 1,00,000కు పైగా లొకేషన్స్ లో 2 కోట్ల మంది ప్రజలను భాగస్వాములు చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని కారణంగా యోగాని ఒక జీవన శైలిగా ఈ నెల రోజులుగా చేపడుతున్న అనేక కార్యక్రమాల ద్వారా యోగాని ఒక జీవన శైలిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా ఆరోగ్యం సంరక్షించుకోవడం, మానసికంగా కూడా ఆరోగ్యవంతంగా ఉండడం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా కూడా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రధానమంత్రి గారు మనకి ఇస్తున్న గౌరవం కావచ్చు, లేకపోతే ఆయన ఇస్తున్న అవకాశాలు కావచ్చు, ఎలా చూడాలి? ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ వచ్చారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ, మధ్యలో 5 సంవత్సరాల్లో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా వాటిని ఉపయోగించుకుంటాయనే దాని మీద ఆధారపడింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు వాటి గురించి లేదు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టినప్పటి నుంచి మీరు అభివృద్ధి చూస్తే, మీరు పోలవరం విషయంలో కానీ, లేదా స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, లేదా అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో కానీ, లేదా విశాఖపట్నం కేంద్రంగా ఫిబ్రవరి 8వ తేదీ ఒకే రోజు 2,10,000 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేస్తా వచ్చారు. వారికి ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేక ప్రేమ ఉందనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా 11వ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలని వారే కోరడం, ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయడం, తద్వారా నెల రోజుల కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం, రాష్ట్ర ప్రజల్ని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రగతి కోసం అనేక రకాలుగా తోడ్పడుతూ ఇటువంటి కార్యక్రమాలు కూడా, అంటే ఆరోగ్య సంరక్షణ కోసం కూడా కార్యక్రమం యోగాంధ్ర దీన్ని ఉపయోగించుకునే విధంగా రాష్ట్రాన్ని సమాయత్తం చేస్తున్నారు.